వెల్కమ్ టు హైపర్ న్యూస్. మధ్యవర్తిత్వం మీడియేషన్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ నెల 10వ తేదీ నుండి కక్షిదారులకు పలు రకాలుగా అవగాహన కల్పిస్తున్నామని గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జ్ వెంకట నాగపవన్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కోర్టు భవనం నుండి మండలం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలోని మధ్యవర్తిత్వం ప్రాముఖ్యతను తెలియజేస్తూ జడ్జిలు, లాయర్లు అవగాహన ర్యాలీ నరసింగరావుపేట ప్రాంతంలో నిర్వహించారు. జడ్జి నాగపవన్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం వల్ల త్వరితగతిన కేసులు పరిష్కరించుకోవచ్చునని, డబ్బు సమయాన్ని ఆదా చేసుకోవచ్చని తెలిపారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జిలు, లాయర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. మన దేశం కోసం మధ్యవర్తిత్వం వర్తిల్లాలి. మధ్యవర్తిత్వం మన దేశం కోసం, మధ్యవర్తిత్వం మన దేశం కోసం, మధ్యవర్తిత్వం మన దేశం కోసం, మధ్యవర్తిత్వం మన దేశం కోసం, మధ్యవర్తిత్వం మన దేశం కోసం. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం మధ్యవర్తిత్వ మీడియేషన్ యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ మేము అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నిన్న అవగాహన కార్యక్రమం కోర్టు ప్రాంగణంలో చేసాం. కక్షిదారుల సమక్షంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీడియేషన్ యొక్క ప్రాముఖ్యత, మీడియేషన్ కోర్టులో కేసుల విచారణ జరుగుతూ ఉంటుంది. కోర్టులో ఏవైతే కేసులు వీటి మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందో వాటిని ట్రైన్డ్ మీడియేటర్స్ ముందు వాళ్ళకి రిఫర్ చేసి అక్కడ తొందరగా సత్వరంగా కేసుల పరిష్కారానికి దిశగా ప్రయత్నం చేయాలి అనేసి మాకు లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి, హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చిన తర్వాత మేము ఇంకా యాక్టివ్గా మా దగ్గర ట్రైన్డ్ మీడియేటర్స్ కూడా ఉన్నారు. కొంతమంది అడ్వకేట్స్ 40 hours ట్రైనింగ్ తీసుకొని మీడియేటర్స్గా వ్యవహరిస్తూ కేసులను పరిష్కరిస్తూ ఉన్నారు. వాళ్ళకి రిఫర్ చేసి ఎటువంటి కేసులు అంటే కన్జ్యూమర్ కేసులు కానీ, ఇన్సూరెన్స్ కేసులు కానీ, యాక్సిడెంట్ క్లెయిమ్స్ కానీ, లేకపోతే మనీ సూట్స్ కానీ, పార్టిషన్ దావాలు కానీ, ఇలా ఏవైతే లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం మధ్యవర్తిత్వ మీడియేషన్ యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ మేము అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నిన్న అవగాహన కార్యక్రమం కోర్టు ప్రాంగణంలో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ఆనరబుల్ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మీడియేషన్ నేషనల్ వైడ్గా మనం మీడియేషన్ గురించి అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు అందరూ కూడా కక్షిదారులు కూడా కోర్టుకు వచ్చి కాలయాపన చేసుకోకుండా ఈ మీడియేషన్ యొక్క ప్లాట్ఫామ్, అంటే ఇక్కడ మనకి కోర్టు ఆధ్వర్యంలోనే మనకి అడ్వకేట్స్ 40 hours ట్రైనింగ్ తీసుకొని మీడియేషన్ ట్రైనింగ్ తీసుకున్నారు. కాబట్టి కోర్టులో కేసులు జరిపి మనకి తొందరగా పరిష్కారం కాని పక్షంలో మనం మీడియేషన్ రెఫర్ చేసుకొని సామరస్యంగా పరిష్కారం చేసుకొని మీడియేటర్ ఆధ్వర్యంలో దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మీడియేషన్ అనే ప్లాట్ఫాము అందరికీ తెలియజేయాలనే ఉద్దేశం ఈ ర్యాలీ కండక్ట్ చేయడం. కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆదేశాల మేరకు ఈ స్టేట్ లీగల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు కోర్టులో కేసులు విచారణ కాదు, మధ్యవర్తిత్వం ద్వారా కూడా కేసులు పరిష్కరించవచ్చని, ఆ మధ్యవర్తిత్వం ఎలా చేయాలనే దానికి కొంతమందికి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళంతా కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఈ కేసుల్ని ఎవరైనా మధ్యవర్తిత్వం ద్వారా జరుపుకోదలుచుకునే ఇష్టం ఉంటే వాళ్ళకి రెఫర్ చేస్తారు.
వాళ్ళు కోర్టులో కేసు పెండింగ్ ఉన్న వాళ్ళు మధ్యత్వం ద్వారా మధ్యత్వం చేసి వాళ్ళకి సమాన న్యాయం జరిగేట్టుగా వీళ్ళు చూస్తారు. ఆ ప్రకారం కోర్టులో డిగ్రీ ఇవ్వబడుతుంది. ఈ విధంగా అవగాహన కార్యక్రమం జరిగేదానికి 10 మందికి తెలిసేదానికి ఈరోజు ర్యాలీ నిర్వహించినారు. ఇంతకుముందు నిన్న సాయంత్రం కూడా కొన్ని దీనికి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయి. ఈ సదవకాశాన్ని కక్షిదారులందరూ కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళ కేసులు త్వరితగతిన పరిష్కరించుకోవాల్సిందిగా కోరడం. గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో ఉన్నటువంటి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలోని మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా జరిగింది. భక్తులు జై హనుమాన్ నామస్మరణ చేస్తూ ఆంజనేయ స్వామిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. सहस्रेषा पुरुषः सहस्रवृद्धम् अत्यन्तसागराम् पुरुषघं सर्वं यद्भूतं यच्छवहीनतामृताभाणस्य मतो झागितुक्षः पादस्वाभूतानि कृपासमन्वहे श्रीकार्यसिद्धाञ्जनेय स्वामी देवताभ्यः रक्षां धारयामि रामायणं भद्रायणं चन्द्राय रघुनाथाय सीतापते नमः श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम रामानंदे कार्यसिद्धाञ्जनेय स्वामी देवताभ्यः क्षीरेण स्नापयामि। ओम दक्षिण विष्णाय घातमेश्वरे देवी स्वस्य वस्त्रः स्वस्य मान विश्वधां शन्नोऽस्तु दीर्घश्रुते। ओम शांति शांति सहस्रेषा पुरुषः सहस्रवृद्धम् अच्युतसाग्राम पुरुषत्वं सर्वं यद्भूतं यच्छोभियतां हृदाभानस्य मतो झागितुक्षः पादस्वाभूतानि त्रिकालसुमन्वहे नारायणाय विद्महे वासुदेवाय प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्रः प्रचोदयात् श्रीकार्यसिद्धि आञ्जनेय स्वामी देवताभ्यः क्षीरेण स्नापयामि मनोजवन्मोहनवल्लभेहं जितेन्द्रपुत्रस्माराय मुख्यं श्रीरामदूतं दत्ता गृह्णामि श्री सीतारामेन्द्र स्वामी
జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీ గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమంతుల వారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణల ఏర్పాట్లు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు హనుమస్మరణ చేస్తూ పల్లకీ సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హనుమాన్ జై హనుమాన్ జై హనుమంత శ్రీరామ బంటు జయ హనుమంత శ్రీరామ బంటు జయ హనుమంత అంజని పుత్ర శ్రీ హనుమంత శ్రీరామ బంటు జయ హనుమంత శ్రీరామ బంటు అంజని పుత్ర శ్రీ హనుమంత శ్రీరామ బంటు జయ హనుమంత జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్
బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.